బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్లో ఆదిత్య ఓంలో ఫైర్ కనిపించింది. ఫస్ట్ టైం ఆయన రెచ్చిపోయాడు. అదే టైంలో హౌస్ లో ఓ జంట మధ్య కెమిస్ట్రీ నడుస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం పూర్తయింది. 14 మందితో ప్రారంభమైన ఈ షోలో ఫస్ట్ వీక్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్కని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కిచెన్ కే పరిమితమైన ఆమె తాను పెద్ద తప్పు చేశానంటూ ఎలిమినేట్ అయ్యాక ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు రెండో వారం స్టార్ట్ అయింది. బేబక్క ఎలిమినేట్ అయ్యాక ఆమె చేసిన కామెంట్లు, విమర్శలపై రివ్యూ చేస్తున్నారు కంటెస్టెంట్లు. సోనియా నిఖిల్ తో ఈ విషయాలు డిస్కస్ చేసింది. తనపై చేసే ఆరోపణలను ఆమె ఖండించింది. మరోవైపు కిరాక్ సీత ఎమోషనల్ అయింది. సెకండ్ వీక్ కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. చీఫ్ గా అతిపెద్ద క్లాన్ కలిగి ఉన్న నేపథ్యంలో యష్మి ఈ నామినేషన్ల నుంచి దూరంగా ఉంది. ఆమెని ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. మిగిలిన వాళ్ళిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది. సోనియా కిరాక్ సీత, విష్ణుప్రియలను నామినేట్ చేయగా సీత ప్రేరణ, నైనికను నామినేట్ చేసింది. నాగమణికంట ఆదిత్య ఓం, శేఖర్ భాషలు నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం, అభయ్, శేఖర్ భాషలు నామినేట్ చేశారు. విష్ణుప్రియ మణికంఠ సోనియాలను, శేఖర్ భాష మణికంఠ ఆదిత్య ఓంలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియలో విష్ణుప్రియ, సోనియాల మధ్య మరోసారి హాట్ డిస్కషన్ జరిగింది. విష్ణుప్రియకి టాస్క్లు అర్థం కావని కామెంట్ చేసింది సోనియా. దీనికి సంబంధించి గట్టిగానే డిస్కషన్ జరిగింది. గట్టిగానే తిట్టుకున్నారు కూడా. ఆదిత్య ఓం విషయంలోనూ అదే జరిగింది. ఆయన అందరితో కలవలేకపోతున్నారని శేఖర్ భాష, అభయ్ కామెంట్ చేయగా తాను ఇంతే అని, అది అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చి చివరికి తనదైన స్టైల్లో థ్యాంక్స్ అంటూ నవ్వుతూ చెప్పాడు. తానేంటో టైం వచ్చినప్పుడు చెప్తానని, తనకు డబ్బు చాలా ముఖ్యమని, డబ్బు కోసం ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చినా రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని వాపోయాడు ఆదిత్య. అదే టైంలో సింపతి కోసం కూడా ప్రయత్నించాడు. శేఖర్ భాష కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆదిత్య ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఆయన రియాక్ట్ అవుతున్న తీరు చూసి ఇతర కంటెస్టెంట్లు నవ్వుకుంటున్నారు. మొదటి వారం అంతా హీట్ గానే నడిచింది. రెండో వారం నామినేషన్ ప్రక్రియలో అంత హీట్ లేదు. చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎక్కువగా రియాక్ట్ అయితే తమ గురించి తప్పుగా వెళ్తుందో అనే ఇన్సెక్యూరిటీతో కంటెస్టెంట్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆదిత్య కూడా ఓ సందర్భంలో అదే మాట్లాడాడు. అలానే ఆట ఆడుతున్నారు కూడా. ఇవన్నీ ఒకెత్తైతే హౌస్ లో చాలా సైలెంట్ గా ఓ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఓ జంట కలవబోతుంది. పులిహోర కలుపుకుంటున్న ఈ జంట లవర్ కేటగిరీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, సోనియా, నిఖిల్. నిజానికి నిఖిల్ను లవ్ చేస్తున్నట్టు సోనియానే హింటిస్తుంది. కానీ నిఖిల్ తీసుకోవడం లేదు. ఆయన ట్యూబ్ ఎలగడం లేదు. దీంతో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. కానీ సోనియా మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తోంది. నిఖిల్కి అర్థం కావడం లేదా, లేక తప్పించుకు తిరుగుతున్నాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటున్నారు. సోనియా అందరిలా కలవడం లేదు. ఆమె సెపరేట్ గా ఉంటుంది. ఇతర లేడీ కంటెస్టెంట్లతో కలిసేందుకు ఆమె సుముఖంగా లేదు. వాళ్ళని దూరం పెడుతుంది కూడా. తన గ్రూప్ వేరే అనేలా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నిఖిల్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది. నిఖిల్తో మాట్లాడుతున్న తీరు, మూవ్ అవుతున్న తీరును చూస్తుంటే కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటుందని తెలుస్తుంది. అదే టైంలో పృథ్వీరాజ్తోనూ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి వర్కౌట్ అయితే తాను సేఫ్ గా ఉండొచ్చు అనేది సోనియా ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అదే సమయంలో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఈసారి విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, మణికంఠ, శేఖర్ భాష, పృథ్వీరాజ్, కిరాక్ సీత, నైనిక నామినేషన్లో ఉండబోతున్నారని సోనియా యష్మి పవర్స్ వల్ల తప్పించుకుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.